వీలర్ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగున్నాయని అనలైజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆటోమొబైల్ సెక్టార్ ఇప్పుడు లోలో ఉంది. మెయిన్లీ టూ వీలర్ సెక్టార్. ఇప్పుడు మీ టూ వీలర్ సెక్టార్ ఇండస్ట్రీ స్కోర్ తీసుకుంటే 48.6/100 ఉంది ట్రెండ్ లైన్ ప్రకారం. నేను మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ని ట్రెండ్ లైన్లోనే అనలైజ్ చేస్తాను. సో నాకైతే ఈరోజు అనలైజ్ చేయంగా ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, ఉన్న స్టాక్స్లో హీరో మోటో కార్పొరేషన్ చాలా బాగుంది. ఎందుకో చెప్తాను. మార్కెట్ వాల్యూ వచ్చేసి 92,592. నేను ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ చేసేది వాల్యుయేషన్ బట్టి నేను స్టాక్ కొంటాను. ఎందుకంటే అది ఈరోజు పర్ఫామ్ చేయకపోవచ్చు, బట్ రేపటి రోజున ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తుంది. వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంటే ఆబ్వియస్గా ఆ స్టాక్ అనేది చాలా బాగుంటుంది. సో 92,592 crores ఉంది కదా, ఈ కంపెనీ 5 years నుంచి స్టాండర్డ్గా అంటే హైగా పెరగలేదు, హైగా తగ్గలేదు. కంపేర్ టు వేరే కంపెనీస్ ఐసర్ మోటార్స్ కానీ టీవీఎస్ కానీ వీటితో కంపేర్ చేస్తే వాటిది వచ్చేసి 1,33,000 ఉంది. బట్ సేల్స్ వచ్చేసి ఐసర్ది 17,000 అండ్ టీవీఎస్ వచ్చేసి 1,19,000 ఉంది. అబోవ్ 19,000 చేంజ్ 41,000. బట్ ఇది 40,000 సేల్స్ ఉంది. మార్కెట్ వాల్యుయేషన్ కరెక్ట్ ఉంది. అంటే ఈ స్కోర్ మార్కెట్ వాల్యుయేషన్ స్కోర్ ట్రెండ్ లైన్లో కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వాళ్ళ సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. మీరు ఇయర్లీ చూసుకుంటే 2023లో 34,000 అమ్మితే 2024లో 37,789 అమ్మారు. అండ్ పర్సంటేజ్ కూడా 12% ప్రాఫిట్ వస్తే 14% వచ్చింది. అండ్ ఇయర్ 40,000కి రీచ్ అయ్యారు. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. అండ్ నేను రేపు ఈ స్టాక్ కొనబోతున్నాను, హీరో మోటార్స్ ఖచ్చితంగా. అండ్ ప్రమోట్ హోల్డింగ్ 34% ఉంది. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఉంది, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ ఉంది, అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఎల్ఐసి ఉంది 5%, ఐసిఐసి మెయిన్ ప్లేయర్స్ మొత్తం ఇన్వెస్ట్ చేశారు. అండ్ పబ్లిక్లో నార్మల్ పబ్లిక్ షేర్ హోల్డర్సే ఉన్నారు. సో ఈ కంపెనీ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, సపోజ్ హీరో మోటార్ మనం ఓపెన్ చేస్తే డ్యూరబిలిటీ స్కోర్ అంటే హై ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది. 100కి 75. మనకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీకి. అండ్ వాల్యుయేషన్ స్కోర్ 50 ఉంది, 100కి గ్రీన్లో ఉంది. అండ్ ఎఫోర్డబుల్ వాల్యుయేషన్ అంటే వాల్యుయేషన్ మూమెంటం కొంచెం తక్కువ ఉంది. స్టాక్లో మూమెంటం అనేది డిపెండ్స్ ఆన్ స్టాక్ కొనేవాళ్ళు అమ్మేదాన్ని బట్టి క్రియేట్ అవుతుంది. మనకు మూమెంటం అంత ఇంపార్టెంట్ కాదు లాంగ్ టైమ్ హోల్డర్స్కి నేను చెప్పేది. అండ్ స్టాక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 16 పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ సెల్ జోన్ 67% ఉంది. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ డిక్రీజ్డ్ బై 56. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కొత్త అమ్మారు, అందువల్ల స్టాక్ తగ్గింది. సో ఇప్పుడు వేరే కంపెనీలతో రిటర్న్ కంపేర్ చేస్తే చూడండి, అంటే 1 డేలో బజాజ్ 2.3% పెరిగింది, ఐసర్ 0.8 పెరిగింది, టీవీఎస్ 0.4 పెరిగింది, అండ్ హీరో 0.3% తగ్గింది. 1 వీక్ తీసుకుంటే 0.7% బజాజ్, 0.9, 3.6 టీవీఎస్ అండ్ -2.8 లోలో ఉంది 1 వీక్తో కంపేర్. 1 మంత్ తీసుకుంటే బజాజ్ 7.7 తగ్గింది అండ్ ఐసర్ 0, టీవీఎస్ 1.7 పెరిగింది అండ్ హీరో -3.9లో ఉంది 1 మంత్, లాస్ట్ మంత్కి ఈ మంత్కి. అండ్ 1 క్వార్టర్ తీసుకుంటే బజాజ్ -16% అండ్ ఐసర్ 2.6% పెరిగింది, టీవీఎస్ -8.4% తగ్గింది అండ్ హీరో -19.4, అంటే 19% తక్కువకి వస్తుంది లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి షేర్ వాల్యూ. అండ్ 1 ఇయర్ కంపేర్ చేసుకుంటే 1 ఇయర్లో 49% బజాజ్ పెరిగింది అండ్ హీరో కంపేర్ చేసుకుంటే 22% పెరిగింది. అంటే మనకి 1 ఇయర్ కన్నా 20% డిస్కౌంట్కి వస్తుంది నియర్లీ. 3 ఇయర్స్లో రిటర్న్ 88% ఇచ్చింది అండ్ 5 ఇయర్స్లో 96 ఇచ్చింది. బట్ ఈ ఆల్రెడీ చాలా ఎక్కువ ఇచ్చినాయి గ్రోత్. అండ్ మీరు బజాజ్ వాల్యుయేషన్ స్కోర్ చూసుకున్న హీరోదే చాలా బాగుంది. బజాజ్ వాల్యుయేషన్ స్కోర్ ఓన్లీ 28.7 ఉంది అండ్ డ్యూరబిలిటీ స్కోర్ 45 ఉంది. ఈ రెండు గ్రీన్లో ఉన్నాయి హీరోకి. అండ్ నెక్స్ట్ ఇంకో ఐసర్ తీసుకుంటే డ్యూరబిలిటీ స్కోర్ ఓకే 65 ఉంది, బట్ వాల్యుయేషన్ చాలా తక్కువ ఉంది, 32 ఉంది. నెక్స్ట్ టీవీఎస్ 65 ఉంది
డ్యూరబిలిటీ స్కోర్ ఓకే, బట్ వాల్యుయేషన్ చాలా తక్కువ ఉంది. కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ ఓలా తీసుకుంటే మాత్రం ఓలా మీద నేను సపరేట్ వీడియో చేయాలి. చాలా రిస్క్ ఓలాలో ఇప్పుడు అమౌంట్ పెట్టడం, ఎందుకంటే వాల్యుయేషన్ స్కోర్ చూడండి 4.2, డ్యూరబిలిటీ అసలు లేదు. మూమెంటం ఉంది కానీ వాల్యుయేషన్ అయితే లేదు కంపెనీకి, ఖచ్చితంగా అది ఫాలో అవుతుంది. సో నేనైతే హీరో మోటార్ని ప్రిఫర్ చేస్తున్నాను టూ వీలర్ సెక్టార్లో 100%గా. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి అనాలిసిస్ ఇస్తూ ఉంటాను. సో ఇది గ్రాఫ్ 1 ఇయర్లో. ఓకే, బాయ్.